అన్ని నచ్చాయి. ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా, మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు. ప్రముఖ సాధారణ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బేరి ఆంజనేయుల్ రెడ్డి గారు, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ ఎండోక్రైనాలజీ అండ్ డయాబెటీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థైరాయిడ్ డిజార్డర్స్, గ్రాడ్యుయేట్ ఇన్ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ వైరాలజీ, డయాబెటీస్, పాయిజన్ కేసులు, విషజ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, స్పైన్ ఫ్లూ, సాధారణ జ్వరం, బీపీ, షుగర్, థైరాయిడ్, లివర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, కోవిడ్-19 కేసులు, పోస్ట్ కోవిడ్ కేసులు, పాముకాటు, తేలుకాటు వంటి అన్ని రకాల వ్యాధి సంక్రమణ మరియు అంటువ్యాధులకు చికిత్స, వృద్ధులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స, చెడు వ్యసనాలకు బానిసైన వారికి ట్రీట్మెంట్ చేయబడును. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592225500. నమస్తే, వినయ్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అటువంటి ప్రాంతాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, డిటిసి కృష్ణవేణి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే సార్, కౌన్సిల్లో చెప్పిన తర్వాత కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేయించారు. వాళ్ళందరూ ఓకే చేశారు సార్. ఏమి ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా రిమూవ్ చేయమని అందరూ ఓకే చేశారు సార్. 1 వీక్ తర్వాత మీటింగ్ పెట్టారు అందరితో. రెండో రోజు సార్ ఒక్కో రోడ్లో ఇమీడియట్ And the police also put some patrol to push people out. అక్కడ ఉన్నప్పుడు ఎవరు రోడ్ మార్జిన్స్ లో పార్క్ చేసి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ ఉంటున్న బస్సెస్ దాన్ని వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ హ్యాపెన్. ఇంత పెద్ద రోడ్లో లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ఆల్సో ఇట్స్ బీన్ కంజెస్టెడ్. సో బోత్ డబుల్ రోడ్ ఆల్మోస్ట్ 4 వే కదా, 4 రోడ్స్ ఉన్నప్పుడు కూడా కంజెస్టెడ్ ఉంటాం కదా. So put some people to push people up to go, but some silent vehicles very రోడ్ మీద పార్కింగ్ చేసిన వారి మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడము. సో అట్లా అది చేయకపోతే దిస్ విల్ నాట్ బి డన్. ఒంగోలు వేరే ఇష్యూస్ ఉన్నాయా? ఒంగోలు నుంచి చేసారు ఈ సూర్యలంక ఇష్యూ ఒకటి ఉంది. సూర్యలంక దట్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ ఎవరు file affidavit what is actually on record that 4.5 Celsius constructed in private land, remaining is constructed in the footpath. The 4.5 Celsius ఉంటుందని మీ సర్వే ఇచ్చారు కదా, సబ్మిట్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ రిపోర్ట్ అడిగితే అప్పుడు ఇచ్చేసాం సార్. మళ్ళీ ప్యారాలజీ మన సబ్మిట్ చేస్తాం. Submit the paragraph, pick up on it. Commission of the department. Well, you submit report. Okay. Thanks. Now you are pulled back the people are elder better. For budget for repairing this. You can ask sir. You will ask. Only given kada. Yes sir. So. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. పొదిలి జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ముందుగా లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. తమకు ఇల్లు నిర్మించుకునేందుకు నీటి వసతి లేదని, నీరు లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు కొనసాగించలేకపోతున్నామని తెలిపారు. నగర పంచాయతీ అధికారులను ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్ సార్, ఇది సాలిడ్గా
ఓన్లీ టాయిలెట్. వాటర్ తడుస్తున్నా కూడా ఏం కాదని వాళ్ళు లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర మనం అంతా కలెక్ట్ చేసేసుకుని ఫ్రీగానే గవర్నమెంట్ మొత్తం సర్వీస్ వైర్ బోర్డు మొత్తం బిగించారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిట్టింగ్ చార్జెస్, వెరీ గుడ్. సర్వీస్ వైర్ మీటర్ సార్. అదే కదా మా కోటమ్మ. ఇది వర్త్ 5,000 సార్. ఇప్పుడు రేపు ఉంటాం కనెక్షన్ ఇంటింటికి అప్లికేషన్ పెట్టేయండి. వారం రోజులు చేస్తారా కనీసము? 2-3 రోజులు. ఎన్ని కంప్లీట్ అయింది? ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయింది? 23 హౌసెస్ కంప్లీటెడ్. 23 హౌసెస్ కూడా ఇంటికి కనెక్షన్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తారు. అది కూడా ఇచ్చేస్తారు. ఇంకొకటి మీకు వాటర్కి ఏం చేస్తారు చెప్పండి. సరే జేజేఎం చెక్ పే చేశారు. జేజేఎం ఇవ్వచ్చా సార్? అంటే సార్ కన్వర్షన్కి వాళ్ళు స్టేట్ లెవెల్లో డెసిషన్ తీసుకున్నారు అని చెప్పారు సార్. అది ఇంకా మా దాకా రాలేదు సార్. మేమైతే బిల్స్ ఎందుకు అట్లా మనం అడగటానికైనా బాగుంటుంది. మనం ఏది లేకుండా మళ్ళీ అడిషనల్ శాంక్షన్స్ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పేరేంటి? వాలంటీర్ కాదు, ఇంజనీరింగ్ అట్లా కూడా చేసుకోవచ్చు. సో మెయిన్గా మీ అందరితో మాట్లాడినప్పుడు రెండు వివో ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ పెట్టండి. సీసీలు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే. స్టోరేజ్ అని కూడా చేసుకుంటారు. స్టోరేజ్ రూరల్ కింద ఇచ్చా. అప్పుడు 7th ఎక్కడ చదువుతున్నా? ZPHS పొదిలియా? ఓకే. అది చూడు అదృష్టం. ఇక్కడ వచ్చేసి ఇల్లుకి ఇప్పుడు ఆప్షన్ ద్వారా కడుతున్నాము. ఇక్కడ ముఖ్య సమస్యలో ఇప్పుడు ఉంటున్న బెనిఫిషరీస్ చెప్పడం ఏమంటే మనకి మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి. దాంట్లో 4వ బ్లాక్ 5వ బ్లాక్లో ఇక్కడ నీటి సమస్య ఉంటుంది. ఇది ముందు నుంచి ఇప్పుడు లేఅవుట్ చేసిన నుండి ఇక్కడ ఉన్న RWS సంస్థ ద్వారా దాదాపుగా ఇక్కడ 10 బోర్లు ఈ ఏరియాలో ట్రై చేసిన ఒక బోర్లో కూడా వాటర్ రావట్లేదు. బట్ 2 సైడ్లో ముందు 2 చివర్లో ఉంటున్న లొకేషన్స్లో మంచి వాటర్ ఈల్డ్ ఉంటున్న వలన అక్కడ నుంచి నీటి సప్లై కూడా పైప్ లైన్ ద్వారా ఈ 4-5 బ్లాక్కి తీసుకురావడానికి ఇమ్మీడియట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది. అది కూడా నెక్స్ట్ ఒక వారం రోజుల్లో కానీ మ్యాక్సిమం 10 రోజుల్లో వాళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ కనెక్షన్స్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఆదేశం ఇచ్చాము. దాని వరకు తాత్కాలికంగా అక్కడ ఉంటున్న ట్యాంకర్ ద్వారా మున్సిపాలిటీ ట్యాంకర్స్ ద్వారా ఇక్కడ ఎవరెవరు ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కట్టి ఇక్కడ ఎవరు నివాసం చేస్తున్నారో వాళ్ళకి ట్యాంకర్ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వడానికి ఆదేశం ఇచ్చాము. సో దట్ నెక్స్ట్ ఒక 1 వీక్ టెంపరీగా వాటర్ సప్లై ఖచ్చితంగా ఇస్తాము. దాని తర్వాత పర్మనెంట్గా వాటర్ ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు కాటూరు వారిపాలెం దగ్గర ఉంటే కొంతమంది ఒక 50 మంది వరకు ఇక్కడ వచ్చేసి నాకు టీడీపీ తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ ఆధ్వర్యంలో నగరంలోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్లో దామచల జనార్దన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళల నడుమ పద్మజ కేక్ కట్ చేసి దామచర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళలు తదితరులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి జన్మదినం అత్యంత వైభవంగా జరిగిందండి. పొద్దు నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు జరిగినాయి. హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అనాథ శరణాలయం దగ్గర కానీ చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ జరిగింది. అదేవిధంగా డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం, మరి తోపుడు బండ్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీస్లో కూడా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే
ఒంగోలు ఎలా అభివృద్ధి పదంలో ఉందో అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని, అదేవిధంగా మంత్రిగా అయితే ఇంకా ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందని ఒంగోలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోరంట మల్టీప్లెక్స్లో వీరసింహారెడ్డి సినిమా టికెట్లు బుక్ చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ఈరోజు ఆనందోత్సాహాల మధ్య సినిమా చూసి ఆయన ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా మళ్ళా గెలవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆ సందర్భంగా దామంచర్ల జనార్దన్ రావు గారి పుట్టినరోజు, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో వందల పుట్టినరోజులు చేసుకుంటారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి ఒక సోదరుడిగా మేమందరం తెలుగు మహిళలను ఆశీర్వదిస్తున్నాము. అట్లాగనే ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజల ఆశీర్వాదం, ముఖ్యంగా మీ మీడియా మిత్రుల సహకారం కూడా ఉండాలని చెప్పేసి ఒక తెలుగు మహిళగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడతాను ఫైనల్గా. ఈరోజు ఒంగోలు డైనమిక్ మాజీ శాసనసభ్యులు దామచర్ల అభివృద్ధి అంటే జనార్దన్ గారు అంటేనే అభివృద్ధి రకంగా ఒంగోలు నియోజకవర్గం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజుకి వేల సంఖ్యలో జనం ఎంతో ఉత్సాహంతో వచ్చి ఆయనకు విషయం చెప్పారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసి మళ్ళా మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని ఏలాలని మేమందరం కూడా తెలుగు మహిళలందరమే ఆయనకు ఆశీస్సులు తెలియజేస్తూ ఆయన జన్మదిన పొదిలి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు నేడు పనులను పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న కెరీర్ గైడెన్స్ శిక్షణ తరగతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని సందర్శించారు. రోజుకు ఎంతమంది చేస్తున్నారని తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఫస్ట్ మీరు చెప్పినట్టు బిఎడ్ అక్కర్లేదు కదా, సో ఇంటర్ చదివితే సరిపోతుంది. ఇంటర్ తర్వాత యూ హావ్ టు డు టెట్. ప్రతి సెంటెన్స్ మీకు అర్థం అవ్వాలి. డోంట్ రైట్ యాస్ ఇట్ ఇస్. వాళ్ళకి అన్నీ అర్థమవుతుంది. అంటే ఈజ్ ఎ మెంటర్. మీ అలాగే ఇంకా 100 మంది పిల్లలకు వాళ్ళు చెప్తున్నారు. బట్ మీకు వచ్చిన అవకాశం ఒకటే కదా. కూర్చోండి. ఏ స్కూల్లో తీసుకోలేదా? ఎట్లా ఒక్కొక్క క్లాస్ రిమైనింగ్ 10%. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేమ్స్ చేపిస్తున్నారు, చేసేది. లెసన్ 5 ఇయర్స్ ముందు తీసుకున్నారా? దానికి మనకి ఈ సర్వీసెస్ మాట్లాడుతున్నారు కదా మీరు, ఎందుకు పిల్లలతో మాట్లాడుతున్నారు? ఎంతమంది దగ్గర అడ్రస్ లేవు చెప్పండి. అడ్రస్ ఉందా అందరి దగ్గర? సరే, ఉన్న వాళ్ళు చేయండి. 1 2 3 4 చెప్పండి. నిలబడి ఎట్లా? రేంజెస్ మాత్రం పెట్టారు. మౌంటైన్స్ అండ్ రేంజెస్, హిల్స్ రేంజెస్. ఇట్లాంటి పేపర్ ఉందా నమిత దగ్గర? పేపర్ ఉందా? జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పొదిల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పొదిల్లో 4 సచివాలయాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సందీప్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పీడీ పేరయ్య, మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఎఫ్పీ వాళ్ళకి ఒక గూగుల్ షీట్ ఇచ్చారు. ఆ గూగుల్ షీట్ కూడా డైలీ రిపోర్ట్ నాకు పెట్టించాయి. ఓకే, డైలీ అన్ని కొత్త ఇష్యూస్ ఐడెంటిఫై చేశారు. ఎన్ని ఆన్లైన్లో సర్వీస్లో పెట్టారు. ఎన్ని కంప్లీట్ అయింది. సిఆర్ఆర్లో మీకు కూడా ఉందా? మీరు ఏం ఇష్యూ రేజ్ చేస్తారమ్మా? రెండు కన్సిస్టెంట్ అంటే ఒక యాప్ ఉంది కదా, దాంట్లో ఏం ఇష్యూ చూసారు? అంటే వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీ ఎలా ఉంది, అలాగే దానికి
ఒకటి 2 3 4 5 ఇదే తెలుసా ఏనమ్మా ఇట్లా నోట్లో కాదు రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కాదు చేసి అది ప్రెగ్నెంట్ అయ్యి సపోజ్ ఎవరికి న్యూట్రిషన్ సైడ్లో ఏమైనా అంగన్వాడీ తీసుకుంటారు ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. అక్కడ ఇక్కడ కాదు ఒకే ఒక్క షాప్ పండుగ వేడుక అంటే ఇదే మన షాప్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.